ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి లసీం భూమయ్య మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా మాదిగ విద్యార్థుల సమైక్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారిని పోలీసులు అక్రమ అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరిస్తున్నాము. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్షా ఫలితాలను నిలుపుదల చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదికలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోసెట్టి, మాదిగ మండల అధ్యక్షులు కిన్నెర మోహన్, మాదిగ ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి లసీం నరేష్, కార్యదర్శి రవి ప్రసాద్, ప్రభాకర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మహాజన నేత మందాకి మాది గారి ఆదేశాల మేరకు రెంజల్ మండల కేంద్రంలో రిలే నిరసన దీక్షలు ఈ రోజుకి 5వ రోజుకి చేరుకున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో ఆ మాటను నిలుపుకోకుండా ఇచ్చిన మాటను కట్టుబడి ఉండకుండా మాదిగలకు ద్రోహం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు రాజకీయంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కొరకై ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి మీరు చేపట్టినటువంటి ఏబిసి 3 గ్రూపులు కాకుండా 4 గ్రూపులుగా విభజించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరియు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావో ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క ఫలితాలకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి వర్గీకరణకి సంబంధం లేదు, ఇవి ఇంతకుముందే నోటిఫికేషన్ వేసామని చెప్పేసి అది మీరే చెప్పారు కదా. ఇంతకుముందు వేసిన నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మేము మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరే కదా చెప్పింది. ఈరోజు మీరు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మీరు అన్యాయం చేస్తున్నట్టు కనబడతా ఉంది. మీరు ఏదైతే చెప్పారో ఆ మాట మీద నిలబడి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసి మరియు ఉద్యోగ నియామకాలను, ఉద్యోగ ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరియు మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ దేశంలో రాజ్యాంగపరంగా ప్రజాశాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. దాంట్లో భాగంగా ఎంఆర్పీఎస్కు మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా వాళ్ళు నిరసన దీక్షలు చేస్తే మీరు అక్కడ వెళ్ళి అక్రమంగా చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇట్లాగే కొనసాగితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. జై మాదిగ, జై మాదిగ.